జోగులాంబ గద్వాల జిల్లాలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గద్వాల కేంద్రంలో ఉన్న ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాకు వందనం సమర్పించారు. రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారతదేశ చరిత్రని కీర్తి పతాకాలకు అందించే విధంగా వాళ్ళ ఏ రంగాలైనా గాని ఈరోజు అన్ని రంగాల్లో సైన్య రంగం అయితేమి, అదేవిధంగా ఆరోగ్య పరంగా అయితేమి, వ్యవసాయ రంగాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మళ్ళా ఆ భారత్ మాతని పూజిస్తూ మళ్ళా మనకు ఎంతో మంది అంటే స్వతంత్రం రావడానికి ఎంతో మంది మళ్ళా కీర్తిశేషులైనారు. వాళ్ళకు కూడా నివాళులు అర్పిస్తూ ఖచ్చితంగా వారి సేవలు వారు ఏ విధంగా భారతదేశానికి స్వతంత్రం కొరకు పోరాటం చేసినారు, అదేవిధంగా వారి సేవలు మరవలేని విధంగా భారతదేశ ఉన్నన్ని రోజులు భూమి ఉన్న రోజులు వాళ్ళ పేర్లు చిరస్థాయిగా నిలిచే విధంగా మన భారతదేశ చరిత్ర ఉండాలని, మన భారతదేశంలో అంటే యావత్ ప్రపంచానికి కూడా భారతదేశం అనేది ఒక పెద్ద దేశం, అంటే అత్యధిక జనాభా కలిగిన దేశం. ఈ జనాభా కలిగిన దేశంలో అన్ని రకాలుగా అంటే ప్రపంచంలోనే మళ్ళీ ఒక ప్రత్యేకత ఉన్న దేశం మన భారతదేశం. మన భారతదేశ చరిత్ర అనేది ఒక అంటే అద్భుతం. మళ్ళీ ఈ అద్భుతాన్ని 77 సంవత్సరాలు ఎప్పుడు కూడా నిరంతరం ఉన్న ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరంతరం అభివృద్ధి వైపు తీసుకెళ్తున్న మళ్ళీ ప్రజలకు అందరూ కూడా, అదేవిధంగా ప్రజలకు సహకరిస్తూ అభివృద్ధిలో మేము సైతం అంటున్న ప్రజలు కూడా అందరూ కూడా పేరు పేరున మరొకసారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సెలవు తీసుకున్నాం. మీ కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే.